అనేది చూడండి ఎలా తిరుగుతున్నాయో. సో దాన్ని బట్టి మనకు తెలిసిపోద్ది ఇతనికి. హే హాయ్ హలో నమస్తే అందరికీ. దిది శ్రీకాంత్ బోశెట్టి, సోల్ జాదుర్గా యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. టుడే టాపిక్ ఏంటంటే స్పిన్ టైస్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ స్పిన్ టైట్ ఏంటంటే మనకి ఒక కామెంట్ అయితే రావడం జరిగింది నాకు ఇన్స్టాగ్రామ్ అవునే యూట్యూబ్లో అవునే పర్సనల్గా స్పిన్ టైస్ గురించి. అంటే స్పిన్ టైస్ అంటే తెలుగులో మెల్లకొండండి. సో ఇది చాలా మందికి ఈ ప్రాబ్లం అయితే ఉంది. సో ఈ ప్రాబ్లం ఉంటే మెడికల్లో ఫిట్ అవుతామా అన్ఫిట్ అవుతామా అని మనల్ని అయితే అడగడం జరిగింది. అండ్ న్యూ బిగినర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి తెలియదు. సో వాళ్ళ గురించి అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ఇది ఒక టాపిక్కే కాదు, మన టాపిక్ వచ్చేసి ఈ మెడికల్స్ గురించి, డిఫెన్స్ గురించి, యూనిఫామ్ జాబ్ గురించి ప్రతిదీ కూడా మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ జాబ్కి ప్రిపేర్ అవుతే మీరు ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేస్తే, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీరు పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఈరోజు టాపిక్ వచ్చేసి స్పిన్ టైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి స్పిన్ టైస్ అంటే ఏం లేదు, మెల్లకన్ అండి. సో మెల్లకన్ ఉన్న వాళ్ళు చాలామంది కామెంట్స్ అయితే చేశారు మన యూట్యూబ్ ఛానల్లో. కొద్దిగా టైం సరిగా లేకపోవడం వల్ల మనం రిప్లై ఇవ్వలేకపోయాము. సో అది ఇంపార్టెంట్ అనిపించింది టాపిక్. రిప్లై ఇచ్చేంత కాదు, దానికి ఖచ్చితంగా ఒక వీడియో చేయాలి. స్పిన్ టైస్ అంటే మెల్లకన్ అన్నట్టు. సో మెల్లకన్ను గురించి చాలామంది అయితే మనకి క్వశ్చన్స్ కామెంట్స్ రూపంలో కామెంట్స్ రూపంలో అడిగారు. సో భయ్యా దీని గురించి కొంచెం క్లారిటీ ఇవ్వండి అండి అడిగారు. సో మేము ఒక వీడియో చేద్దామనేసి అనుకున్నాము. దీని గురించి క్లారిటీకి ఒక వీడియో చేస్తే అందరికి క్లారిటీ వస్తే చాలామందికి డౌట్ వస్తే ఉంది. సో ఎస్ఎస్సి జీడీలో కావచ్చు, లేకపోతే పారామిలిటరీ ఫోర్సెస్ ఎనీ ఫోర్సెస్లో కావచ్చు, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏదైనా కావచ్చు, స్పిన్ టైస్ అనేది చాలా క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది సో అందరి మైండ్లో. సో దీన్ని క్లియర్ చేసే దిశగా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. స్పిన్ టైస్ అంటే ఏం లేదండి, మెల్లకన్ను. సో మెల్లకన్ను ఉంటే ఫిట్టా అన్ఫిట్టా అనేది క్వశ్చన్ అడుగుతున్నారు. సో స్పిన్ టైస్ మెల్లకన్ను ఉంటే ఒక పర్సంటేజ్ అనేది ఉంటుందండి. అంటే మెల్లకన్ను సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు డాక్టర్ ఏమంటారంటే, ఇప్పుడు మిమ్మల్ని టెస్ట్ చేస్తాడు. ఎలా అంటే ఇలా పెట్టేసి రైట్ చూడమంటారు, ఐస్ ఇటు రైట్ చూడమంటారు. ఓన్లీ మీ రైట్ ఇది మాత్రమే, ఓన్లీ ఐ మాత్రమే తిరగాలి. నేను చూపిస్తాను, ఒకసారి నువ్వు చూపించు. ఇప్పుడు ఇలా తిప్పకూడదు. సో ఇది ఇప్పుడు మన బ్రదర్ మీరు చూసినట్లయితే క్లియర్గా మేము ఇక్కడ లైవ్గా చూపించడం జరిగింది. ఐస్ అనేది చూడండి ఎలా తిరుగుతున్నాయో. సో దాన్ని బట్టి మనకు తెలిసిపోద్ది ఇతనికి స్పిన్ టైస్ ఉందా లేదా అనేసి. సో వాళ్ళు కూడా మెడికల్లో ఇలానే చెక్ చేయడం జరుగుతుంది. సో ఈ పెన్ ఇలా పెట్టేసి మొత్తం ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు ఇట్లా తిప్పామో సో అలా తిప్పుతారండి. సో అప్పుడు మీకు మెల్లకన్ ఎంత పర్సెంటేజ్ ఉందనేది ఆ డాక్టర్కి అనేది క్లియర్గా అర్థమైపోతుంది. సో దాన్ని బట్టి అది ఏం చేయాలి అనేది మీకు రీమెడికల్ ఇవ్వడమా, లేకపోతే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటే అన్ఫిట్ చేయడం అనేది డిసైడ్ అవుతుందండి. సో డైరెక్ట్ అయితే అన్ఫిట్ అయితే కాదు. సో మీకు డాక్టర్ అనేది రిఫర్ చేయడం జరుగుతుంది, దానికి సంబంధించిన టెస్ట్లు అయితే చేయడం జరుగుతుంది. సో రిఫర్ చేసిన తర్వాత కూడా కొంచెం లైట్గా ఉంటే మాత్రం పర్లేదండి. మరీ ఎక్కువ ఉన్నట్లయితే మిమ్మల్ని రీమెడికల్ కానీ లేదా అన్ఫిట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. సో దీనికి కూడా సర్జరీస్ అనేది ఉన్నాయి. మెల్లకన్ను స్పిన్ టైస్ కూడా సర్జరీస్ అనేది ఉందండి. సో ఖచ్చితంగా మీరు సర్జరీ చేయించుకోవచ్చు. కాకపోతే ఫస్టే మీరు ఒక నోటిఫికేషన్ వచ్చిన దానికంటే ముందే ఇది కనుక చేయించుకున్నట్లయితే ఓకే, ప్రాబ్లం ఏమి ఉండదు. ప్రతి దానికి సర్జరీ ఉంది. సో అలాగే స్పిన్ టైస్ కూడా మీకు మెల్లకన్ను కూడా సర్జరీ అనేది ఖచ్చితంగా ఉంది. కాకపోతే మీకు మెడికల్కి ముందు ఎప్పుడైతే మీరు అప్లికేషన్ సిబిటీ అయిపోద్దో సో మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. డాక్టర్ని చెకప్ చేయించుకొని అది ఎంతవరకు ప్రాబ్లం ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉందని చెక్ చేయించుకొని సో దాని సర్జరీ అవసరమా లేదా, ఒకవేళ ఉంటే ఎక్కడ సజెషన్ తీసుకోవాలి, ఎక్కడ చేయించుకోవాలి అనేది కొంచెం చూసి పర్టికులర్గా చేయించుకోండి. ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించండి సర్జరీ కోసం. నార్మల్గా ఉన్న వాళ్ళు ఏం లేదు, అవసరం లేదు, దాదాపు అయితే అవసరం లేదు. ఎక్కువ మొత్తంలో ఉన్న వాళ్ళు మాత్రం అన్ఫిట్ కానీ రీమెడికల్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది అని నేను దీనికి సంబంధించిన క్లారిటీ ఇస్తున్నాను. చాలామంది అయితే ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి దానికి క్లారిటీ ఇద్దామనే దిశగా ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇది ఇప్పుడు మేజర్ ప్రాబ్లమా మైనర్ ప్రాబ్లమా? దీని సర్జరీ అయితే ఉంది, సర్జరీ ఉంది, అదే చెప్తున్నా. సర్జరీ ఉంది, 100% అన్ఫిట్ అని మాత్రం చెప్పలేము. ఎందుకంటే అది పర్సన్ చూసినప్పుడు ఎప్పుడైతే మేము డాక్టర్ టెస్ట్ చేస్తారో సో డాక్టర్ టెస్ట్ చేసిన విధానాన్ని బట్టి సో ఇది స్పిన్ టైస్ గురించి ఒక క్లారిటీ అయితే ఇచ్చిందని అనుకుంటున్నాను. సో ఇది అండి స్పిన్ టైస్ గురించి టాపిక్ అయితే. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎన్ఐఏ, ఎస్ఎస్బి, బిఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ దేని గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ మైండ్లో మాత్రం పెట్టుకోకుండా సోల్జర్ దుర్గా యూట్యూబ్ ఛానల్లో
కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా దాని గురించి ఖచ్చితంగా మేము ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మాకు పర్సనల్గా మీకు ఏమైనా ప్రాబ్లం ఉండి పర్సనల్గా మెసేజ్ చేయాలనుకున్నా కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది సోల్జర్ దుర్గా శ్రీకాంత్ బోశెట్టి. సో కింద మెన్షన్ చేస్తాం చూడండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో టాపిక్ అయితే క్లియర్ కట్గా అయితే మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా మనం ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేద్దాం. సో ఇది ఈరోజు టాపిక్. థ్యాంక్ యూ. జై హింద్.